హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారండి. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఒకటే బాధ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీరు అందరూ చూడండి. అలానే మంచి రెసిపీ ఒకటి చేసేద్దాం. ఇప్పుడు చికెన్ గ్రేవీ కర్రీ అలానే కిచిడి చేస్తున్నానండి. దానికోసం నేను 1 kg చికెన్ తీసుకున్నాను. మంచిగా శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 kg చికెన్కి సరిపడా సాల్ట్, అలానే ఒక 1/2 టీ స్పూను పసుపు, 4 టీ స్పూన్లు కారం యాడ్ చేశానండి. నేను కేజీకి సరిపడగా చెప్తున్నాను. మీకు ఇంకా స్పైసెస్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఇదంతా కూడా చికెన్కి బాగా పట్టించేయాలండి. మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ కర్రీ వండుకునే ముందు ఇలా చేస్తే ఈ ఉప్పు కారం కూడా అంతా పట్టుకొని చాలా మంచిగా రుచిగా ఉంటుంది. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను కదండి. ఇది కూడా కలిపేసి పక్కన పెట్టేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దాం. నేను రైస్ ముందుగానే కడిగి నానబెట్టుకున్నానండి. ఇవి నార్మల్ రైసే, కిచిడికి నార్మల్ రైసే వాడుకుంటాం. అలానే చికెన్ మీరు చూసారు కదా, మ్యారినేట్ చేశాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నాను. అలానే ఎర్రపప్పు నానపెట్టుకున్నా, కొత్తిమీర, ఆనియన్స్ స్లైసెస్లా కట్ చేసుకోవాలి. టమాటోస్ కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. అలానే పుదీనా, పచ్చిమిర్చి తీసుకున్నాను. అలానే స్పైసెస్ కూడా చూపిస్తాను. నల్ల యాలకులు, అలానే నార్మల్ యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టార్ అనీస్, సాయిజీరా ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాం. ఇది కర్రీకి మన కిచిడికి సరిపడా. ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్, నెయ్యి వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా సగం సగం వేసేసుకుందాం. ఇవన్నీ కూడా మంచిగా వీటిలోని ఫ్లేవర్స్ అన్నీ వదిలే విధంగా మనం ఈ గీలో అలానే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకునే లోపు మంచిగా ఒకసారి నా ఛానల్ని ఒకసారి చూసి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, మంచిగా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా మంచిగా కలుపుకొని 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకొని తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ కూడా స్లైసెస్ లాగా చూపించిన విధంగా కట్ చేసుకొని వీటిని మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనము కిచిడిలోకి కదా, అందుకని అంత మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అవసరం లేదు. ఈ విధంగా సరిపోతుంది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఫ్రెష్గా దంచాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు. ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచిగా చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. ఇది ఫ్రై అయిన తర్వాత పుదీనా యాడ్ చేసుకున్నానండి. ఇది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఏదైనా సరే మనం ఏ ఇంగ్రీడియంట్స్ వాడినా కానీ మంచిగా ఫ్రై చేసుకునే విధంగా, స్లోగా కుక్ చేసుకునే విధంగానే ఉంటుంది మనకి టేస్ట్. ఇప్పుడు ఎర్రపప్పు యాడ్ చేసుకోవాలి. ఈ ఎర్రపప్పు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, మంచిగా ఫ్రై అయిపోవాలి. మనకి పప్పు వేసిన అట్టుగా ఏమీ తెలియదండి, అసలు ఎక్కడ మనకి పప్పు కనిపించదు ఈ కిచిడిలో. ఇది మాత్రం స్పెషల్గా నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు టమాటాస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా స్లైసెస్లా కట్ చేసుకుంటే రైస్లో మనకి ఎక్కడ కనిపించదు. ఇలా పండిన టమాటాలు తీసుకుంటే మనకి రైస్కి మంచి లైట్గా మంచి కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో సాల్ట్ వేసుకొని ఈ టమాటోస్ మంచిగా ఎక్కడ కూడా టమాటోస్ ముక్కలు కనపడకుండా మ్యాష్ అయిపోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి అండి, ఇది కూడా స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట దీంట్లోకి, కిచిడీలోకి. ఇది ఒక 2 స్పూన్లు యాడ్ చేసి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే రైస్ నానబెట్టి పెట్టుకున్నామో ఆ రైస్ కూడా వేసుకొని మంచిగా, ఆ రైస్ కూడా మంచిగా ఈ
ఈ గ్రేవీ ఏదైతే ఉందో ఈ టమాటోస్ పప్పు ఇదంతా కూడా రైస్ ఇవంతా మంచిగా కలిపి ఫ్రై అవ్వాలి ఈ ఆయిల్. ఇప్పుడు మంచిగా ఇలా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ చప్పున తీసుకొని నేను బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా బాయిల్ అయిన వాటర్ని దీంట్లో ఈ రైస్లో మనం వేసేసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది. కోల్డ్ వాటర్ పోస్తే అది వేరే విధంగా ఉంటుందండి. ఇలా హాట్ వాటర్ పోసినప్పుడు మంచిగా మనకి పొడి పొడిగా రైస్ అనేది మంచిగా వస్తుంది. ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ అంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొంచెం సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, సాల్ట్ సరిపోలేదు. ఈ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఎక్కడన్నా సాల్ట్ అలానే ఉండిపోయే ప్రమాదం ఉంది, మళ్ళీ తినేటప్పుడు సాల్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని పక్కన స్టవ్ పైన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కుక్కర్ బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకున్నాను. తగినంత ఆయిల్ యాడ్ చేశాను. దీంట్లో స్పైసెస్ యాడ్ చేశాను. ఈ స్పైసెస్ కూడా ఈ ఫ్లేవర్స్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఆయిల్లో వేసుకొని జస్ట్ ఇలా ఫ్రై చేసుకొని ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. రైస్ అయితే అయిపోతుందండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ కూడా మొత్తం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, హాఫ్ వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇదో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ మనం ఆయిల్లో ఫ్రై చేయకూడదు. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎప్పుడైనా సరే ఎక్కువగా ఫ్రై చేయకూడదు. రైస్ అయితే అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. దీంట్లోనే ఇప్పుడు కొంచెం లైట్గా పుదీనా కూడా వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇప్పుడు టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక చిన్నది టమాటో వేసుకున్నాను అంతే. నేను 1 కేజీకి ఒక చిన్న టమాటా, ఒక ఆనియన్ తీసుకున్నాను, మీడియం సైజ్ ఆనియన్. ఇవి కూడా మంచిగా కుక్ అయిపోవాలి. దీంట్లో సాల్ట్ వేసుకొని ఈ టమాటో పీసెస్ మెత్తగా అయిపోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మ్యాష్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆ చికెన్ ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ వేసుకోవాలి. నేను ఇందులో కొంచెం హాఫ్ చికెన్ వేసుకొని ఫస్ట్ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మిగతా చికెన్ యాడ్ చేస్తాను. చూసారు కదా, ఇలాగా ఫస్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మిగతా చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. ఇదేంటంటే ఈ ఆయిల్లోనే ఎక్కువ ఫ్రై అవ్వాలండి. మనం కుక్కర్ పెట్టి మూత పెట్టిన తర్వాత విజిల్స్ రావడానికి ఎంతో టైం పట్టదు, అది అంత టేస్టీగా కూడా ఉండదు. మనం ఫ్రై చేసుకునే విధానంలోనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇంతవరకు మనకు ఫ్రై అయింది. ఇప్పుడు 1.5 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేశాను. ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఇదంతా కలుపుకొని ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి పట్టే విధంగా మనం మూత పెట్టకుండానే సగం మనకి బాయిల్ అయిపోతుంది ఈ చికెన్ అనేది. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా ఏమన్నా సాల్ట్ ఏమన్నా కావాలన్నా లేదా మీకు ఇంకా కారం కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెక్ చేసేసుకొని ఒకసారి మంచిగా అంతా కిందకి మీద కలుపుకున్న తర్వాత కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నాను, గ్రేవీ కోసం అన్నమాట. మనము కిచిడీకి కాంబినేషన్గా చేస్తున్నాం కాబట్టి మనకి గ్రేవీ కావాలి, అందుకోసం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను కదా, 1/2 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ ఇలా గరిటె తీసుకొని జస్ట్ ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కుక్కర్ కదా, కిందకి వాటర్ వెళ్ళి మంచిగా చికెన్ అంతా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా మూత పెట్టుకొని 4 విజిల్స్ పెట్టుకుంటే మంచిగా మనకి చికెన్ అయితే రెడీ అయిపోతుంది. అయిపోయిందండి, విజిల్స్ అయితే అయిపోయినాయి మొత్తం కూడా. ఇప్పుడు లిడ్ తీసి చూద్దాము. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో, ఆయిల్ మంచిగా పైకి తేలి. ఈ గ్రేవీ ఉండాలండి, మరీ గ్రేవీ లేకపోతే మన కిచిడి కాంబినేషన్ కాబట్టి మంచిగా అనిపించదు.
ఇలా గ్రేవీగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి రైస్ కూడా అయిపోయింది కదా. రైస్ కూడా చూస్తాం ఇప్పుడు. పొడి పొడిగా మంచిగా ఎక్కడ కూడా అతుక్కోకుండా, ఒక మెతుకు కూడా అతుక్కోకుండా మంచిగా వచ్చింది. నార్మల్ రైస్ అయినా సరే